రాజకీయంగా తనను ఎదుర్కొనే ధైర్యం లేక తన వ్యాపారంపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు లీలావతి ఆరోపించారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లీలావతి మాట్లాడుతున్నాను. నా గురించి నిన్న మొన్న అయితే కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక, బొగిసి లేక నా వ్యాపారము, వృత్తి, బ్రతుకుతెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని మీద పడుతున్నారు. ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అంటే అది ప్రపంచంలో ఒక వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉంటుంది, ఇంకెవ్వరూ అలా చెయ్యరు. మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఒక ఆచరణలో నడుచుకునే వాళ్ళం. మా దగ్గర ఎటువంటి తప్పులు ఉండదు. మీ లీలలు కాదు, మీరు ఏమైనా ఉంటే సవాల్ చేస్తున్నాను పత్రికాముఖంగా. మీరు ఏదైనా మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ వర్క్స్ చేయడానికి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, ఆ పార్టీ నాయకులు కాదు, మేము తెలుగుదేశం పార్టీ నాయకులం. మా దగ్గర ఎటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దుర్మార్గాలు కానీ, ఎటువంటివి ఇల్లీగల్ వర్క్స్ కానీ ఏముండవు. నా పేరు మీద లీలావతి లీలలు నేస్తున్నారు. ఇంకెంత చీప్గా ప్రవర్తించాలని మీరు ప్రయత్నిస్తారో అది మీకు ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలలో ఇంకొకసారి ప్రజలు మళ్ళీ మహిళల ఓట్లు మీకు అవసరం లేదనుకుంటాను. అందుకనే మహిళల మీద లేనిపోనివన్నీ కూడా ఇలా కుట్రలు ప్లాన్ చేసి చేస్తున్నారు. దీని యొక్క ఫలితం మీకు త్వరలోనే ఎన్నికల రూపంలో తెలుస్తుంది. ఒక్క అమ్మాయి, నా దగ్గర పనిచేసే అమ్మాయి ఒకప్పుడు పనిచేసి వెళ్ళింది. దానికి సంబంధించి ఈరోజు అందరూ కూడా వచ్చి దాని వివరాలన్నీ కూడా లెక్కలతో సహా తీసుకోవడం జరిగింది. మా సీఎం పేషి దగ్గర నుంచే అమ్మాయి మీ కొడుకుని పెళ్లి చేసుకోమని మీరు ఇది చేస్తున్నారని మీ మీద అదే మేడం, మీరు జీతం వేయలేదు మీ అబ్బాయిని. మేము జీతం ఇచ్చామా లేదా అమ్మాయికి అనేటువంటిది, ఏ విధంగా మేము అమ్మాయితో ప్రవర్తించినామనేటువంటిది ఈరోజు మన ఎస్పీ ఆఫీస్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ అంతా రావడం జరిగింది. మా ఎంప్లాయర్స్ అందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. నిజాలు అమ్మాయి వచ్చినటువంటి అటెండెన్స్లు, మేము పే చేసినటువంటి పేమెంట్స్, రిసీప్ట్స్తో సహా, మా పేమెంట్ పేటిఎమ్స్తో సహా అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మా దగ్గర ఎటువంటి తప్పు లేదు. మీరు ఏ విధంగానూ దాన్ని మమ్మల్ని దూర్చాలా, ప్రయత్నించాలని, ఇరికించాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే నిజం మీరు చూపించిన అబద్ధం కాదు కాబట్టి. ఆ అమ్మాయి దగ్గర బలవంతంగా డబ్బులు ఇచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు హరీషా రెడ్డి, ఆ పిల్ల పిన్నిని చెప్పి చేసినటువంటి ఒక వీడియోని ఈ పిల్ల కూడా పిన్నిని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. హరీషా రెడ్డి అనేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నా దగ్గర ఎప్పుడో 8 నెలల క్రితం పనిచేసి ఆగిపోయిన అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి ఆ పిల్ల దగ్గర నెంబర్ తీసుకొని ఆ పిల్లని రెచ్చగొట్టి ఆ పిల్లకు డబ్బులు ఇచ్చి బలవంతంగా ఆ పిల్లతో ఇలాంటివన్నీ కూడా చెప్పించారు. డబ్బులు ట్రాప్లలో మా దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ పడతారేమో, కానీ పోలీసులు నిజాలు నిగ్గు తేల్చడం మొదలుపెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరందరూ కూడా బయటకు వస్తారు. మీ పేజీలన్నీ కూడా ముయించబడతాయి. మీకు కావాలని అనుకుంటే ఎవరైనా సరే సవాల్ చేస్తున్నాం పత్రికాముఖంగా. నా దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని చాలా మంది ఇలాంటి బాధితులు ఉండారు నా పిల్లతో చెప్పించినారు కదా. ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా వచ్చి నేనే కూడా వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ జరిగింది. ఇంకా చాలా మంది ఎంక్వైరీ చేశారు. మీకు ఎవ్వరికి ఏ అనుమానాలు ఉన్నా కూడా పత్రికా ముఖంగా కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ అందరికీ ఛాలెంజ్ చేస్తాను. వ్యాపారం చేసుకుంటూ ఉంటే దాన్ని కూడా జరగనివ్వకూడదు. ఈ వ్యాపారంలో డోకా చేస్తే మనం దాని మీద దెబ్బ తీసినామంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడేటువంటి ఒక ఘనమైన, బలమైన గొంతు మూగపోతుందని ఎదురు చూస్తున్నారు. ఇది జరగదు. చెప్పండి. ఆ వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఎవరైతే ఉన్నారో హరీషా పాప రెడ్డో నాకు తెలీదు, ఆ పాప నన్ను పిన్నిని సంబోధిస్తోంది. ఏ విధంగా ఆ పిల్లకు నేను పిన్ని అవుతానో, సామాజిక వర్గానికి సంబంధించి అయితే కాదు, ఇంక ఏ విధంగానూ నేను ఆ పిల్లకు పిన్ని అవ్వలేను. అటువంటి ఆ పిల్ల రాజకీయ కక్ష మొదలైంది. ఎక్కడ మొదలైంది? వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ రోడ్ల నాణ్యత సరిగ్గా లేదు, బిల్లుల కోసం, డబ్బుల కోసం ఇలా చేస్తున్నారని అడిగినప్పుడు నేను వాళ్ళని ప్రశ్నించాను. ఆ ప్రశ్నకు బదులుగా నువ్వు వ్యక్తిగత జీవితానికి వచ్చి చేస్తున్న వృత్తిని పట్టుకుని నువ్వు మేకప్ వేసుకో, పిన్నులు పెట్టుకొని అప్పుడు వృత్తి మీదనే పడినావు. వ్యక్తిగత క్యారెక్టర్ మీద పడతా అన్నారు. మీరు ఎందుకు ఇంత చీప్గా ప్రవర్తిస్తున్నారో, మీ నాయకులు దేనికింత ప్రోత్సహిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆ కక్షను అలాగే పెట్టుకొని దానికి సీక్వెన్స్గా నేను చేసినటువంటి రీల్స్